ఇప్పుడు మేము వెళ్ళి చూడొచ్చా? తన ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వస్తారు. అప్పుడెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. నిన్ను బయటికి పంపకుండా ఉండాల్సింది శారదమ్మ. తప్పంతా నాదే. నా నిర్లక్ష్యం వల్లే ఎలా జరిగింది. బాధపడకండి జ్యోతి గారు. మన చేతిలో ఏముంది చెప్పండి? ఇలా జరుగుతుందని ఊహించలేదు కదా. ఏం ప్రమాదం లేదని డాక్టర్ గారు కూడా చెప్పారు కదా. ధైర్యంగా ఉండండి. పాపం శారద ఎప్పుడూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకడమే. ఎటువైపు నుంచి ఏ ప్రమాదం పొంచుందో తెలియక భయంతో కాలం గడుపుతుంది. రాజీవ్ బాబు, ఎలాగైనా సరే శారదమ్మ మీద హత్యా ప్రయత్నం చేసిన ఆ కీచకుల్ని ఊరికి వదలకూడదు. పోలీస్ కేసు పెట్టి చెప్పకూడు తినేలా చెయ్యాలి. తప్పకుండా కేసు పెట్టాలి రంగా. రేపు శారదమ్మ కోలుకొని ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ చంపే ప్రయత్నం చేయరని గ్యారెంటీ ఏంటి? ఏమంటారు దొరబాబు? తొందరపడకండి. అత్తయ్య గారు కోలుకొని ముందింటికి రానివ్వండి. ఆ తరువాత దాని గురించి ఆలోచిద్దాం. లేదంటే పోలీస్ ఎంక్వైరీ పేరుతో వచ్చి అత్తయ్య గారిని ఇబ్బంది పెడతారు. అది కూడా నిజమే దొరబాబు.